వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నకరేకల్ పట్టణంలో 13వ వార్షిక బోనాల పండుగ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం శ్రీ కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తజన సమూహం మధ్య అమ్మవారిని దర్శించుకుని పుష్పాంజలి సమర్పించిన ఆయన అమ్మవారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ కాళికామాత ఆశీస్సులతో ప్రజల జీవితం శాంతిమయంగా సాగాలని కోరుకుంటున్నానన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నా వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గర్రె మురళి, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, జనసేన పట్టణ అధ్యక్షులు విక్కీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. సునీతక్క గారికి, అట్లాగే నరసింహన్న గారికి, రాఘవరెడ్డి గారికి, లింగాలెంకన్న గారికి, స్థానిక కౌన్సిలర్లందరికీ పేరు పేరున, అట్లాగే ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ కాళికామాత అమ్మవారి ఆశీస్సులు నకరికల్లు ప్రజలకు నిండుగా ఉండాలని, ఈ ఆలయాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కష్టపడి నిర్మించుకొని వారి నిర్మాణంలో దోహదపడ్డ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆలయ అభివృద్ధి కోసం తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ ఆలయానికి సంబంధించినటువంటి దారి ఇవన్నింటినీ కూడా నేను తప్పకుండా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, నగరకల్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కాళికామాత బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాను.